అయితే ఈ మధ్యకాలంలో మనం బాగా వింటున్నాం డివోర్స్. ఎక్కడ చూసినా విడాకులు విడాకులు విడాకులు. అంటే మూడు ముళ్ళ బంధానికి విడాకులు అనేది ఒక సొల్యూషనా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అనమాట. ప్రధానికి బెదిరింపులు అనమాట. చాలా మంది నువ్వు నన్ను ఏమన్నావు అంటే డివోర్స్ ఇచ్చి పడేస్తా, ఇచ్చేస్తా ఏమిటో తమలపాకులు ఏమంటారు విస్తరాకులు ఇచ్చినట్టు విడాకులు విడాకులు అని అంటుంది. ఇది ఎంతవరకు కరెక్ట్? ఏ టైంలో డివోర్స్ అనేది కరెక్ట్? ప్రతి చిన్నదానికి డివోర్స్ అనేది కరెక్ట్ సొల్యూషన్ కాదు కదా. సో ఎలా అంటావు, దీనికి సొల్యూషన్ ఏంటి? ఒక కేసు గురించి చెప్తాను, ఓకేనా? ఒక వైఫ్ అండ్ హస్బెండ్స్ ఉన్నారు. వైఫ్ కి ఏంటంటే చాలా కెరియర్ ఓరియంటెడ్ అనమాట. నాకు కెరియర్ ఉండాలి అన్న ఎంతూజియాజం ఉన్న అమ్మాయి. ఓకే, ఇంకా హస్బెండ్ ఏం చేస్తారంటే లవ్ మ్యారేజ్ ఇద్దరిది కాబట్టి ఆ అమ్మాయికి ఒక చోట జాబ్ వచ్చింది. ఓకే, ఇంకా కిడ్స్ లేరు, రీసెంట్లీ మ్యారీడ్. ఆ అమ్మాయికి వేరే చోట జాబ్ వచ్చేసరికి ఇతని డ్రీమ్ జాబ్ ని పక్కన పెట్టి ఆ అమ్మాయి కోసం ఆమెకి పోస్టింగ్ ఎక్కడైతే పడిందో అక్కడికి వెళ్ళాడు. ఇతను అనుకున్నాడు, నేను నా వైఫ్ ని ఎంత లవ్ చేస్తా అంటే నేను నా కెరియర్ కూడా అవసరం లేదు, నాకు వైఫే ఇంపార్టెంట్, విచ్ వాస్ గుడ్ ఇన్ ద ఇనిషియల్ పీరియడ్, రైట్? స్లోగా ఏమైంది, మన ఇద్దరం కలిపే కదా, ప్రాపర్టీస్ అన్ని ఇద్దరివి కలిపే కదా, కాబట్టి వాళ్ళ అమ్మమ్మ నుంచి వచ్చిన ప్రాపర్టీని ఇద్దరు కలిపి మార్ట్గేజ్ లో తీసుకుని ఈయన పేమెంట్ చేస్తుంటాడు, ఇయర్లీ టాక్సెస్ అన్ని ఇద్దరు షేర్ చేసుకుంటున్నారు ఒక ప్రాపర్టీ. ఇయర్స్ కొన్ని అయిపోయిన తర్వాత ఇట్ వాజ్ అ హ్యాపీ మ్యారేజ్. ఇనిషియల్లీ పిల్లలు పుట్టారు, పిల్లలు పెంచే దగ్గరకు వచ్చింది, స్లోగా ఆర్గ్యుమెంట్ స్టార్ట్ అయ్యాయి. ఓకే, ఇతను నైట్ టైం జాబ్ చేసేవాడు, ఆమె డే టైమ్ లో వెళ్ళేది, దే వర్ హ్యాపీ. ఓకే, స్లోగా ఏమైందంటే పిల్లలు పుట్టిన తర్వాత ఆ పిల్లల తర్వాత నేనే అన్ని సాక్రిఫైజెస్ చేయాలా, ఈమె ఎంజాయ్ చేస్తుంది కదా అన్న ఒక్క థాట్ దగ్గర హస్బెండ్ ఎన్ని స్టోరీస్ యాడ్ చేసుకుంటూ వెళ్ళాడు ఆ పర్టికులర్ దానికి అని అంటే రాధా, హీ ఫెల్ట్ దట్ నన్ను యూజ్ చేసుకుంటుంది ఈ అమ్మాయి. నువ్వే కదా ప్రేమించి ఆ డెసిషన్ తీసుకున్నావు, మళ్ళీ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఆ అమ్మాయి నన్ను నెగ్లెక్ట్ చేస్తుంది, ఆ అమ్మాయి నాకు అసలు వాల్యూ ఇవ్వట్లేదు, ఎందుకంటే నేను సంపాదించట్లేదు, ఎందుకంటే నేనే కదా నీకోసం అన్ని సాక్రిఫైస్ చేసి వచ్చినా, నాకు పడాల్సిందే, ఇంత చీప్ గా నువ్వు నన్ను చూడాల్సిందే, నాకు దెబ్బ తగిలితేనే కానీ లేదు. నేనేమంటే వాట్ అబౌట్ ద కిడ్స్? అన్ని చూస్తూ పెరుగుతూ ఉన్నారు పిల్లలు, రైట్? ఎఫైర్స్ దాకా ఎందుకు వెళ్తుంది తెలుసా రాధా? ఎఫైర్స్ దాకా ఎందుకు వెళ్తుంది అంటే ఎమోషనల్ కనెక్షన్ మిస్ అవుతున్నారు. ఎగ్జాక్ట్లీ, ఎమోషనల్ బాండింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ అ మ్యారేజ్. నీ కింద పడితే నువ్వు ఫస్ట్ నొక్కాల్సిన నంబర్ నీ హస్బెండ్ అయి ఉండాలి వైఫ్ కి. అట్ ద సేమ్ టైం వైఫ్ కి ఏదైనా ఇబ్బంది వస్తే ఫస్ట్ ఫోన్ చేసి నేను మా హస్బెండ్ తో షేర్ చేసుకోగలగాలి అన్నంత ఇండిపెండెన్స్ అండ్ ఫ్రీడమ్, అంత లవ్ అండ్ కంపాషన్ ఒకరికొకరు ఇవ్వండి. అది ఎవరైతే ఇస్తారో వాళ్ళ వైపు వెళ్ళిపోవడం సర్వసాధారణం, ఓకేనా? దీనికి సిగ్గు లేదా? ఇంత పెద్దగా అయ్యింది అయినా కూడా చూసావా వాడితో వెళ్ళిపోయింది, ఇద్దరు పిల్లలు ఉన్నారు. నాకు మొన్న కామెంట్ వచ్చింది రాదా, ఇట్ వాస్ వెరీ హార్ట్ టచింగ్. ఒక అమ్మాయి 11.5 years వైఫ్ అండ్ హస్బెండ్స్ బానే ఉన్నారు, పిల్లలు బానే ఉన్నారు. స్లోగా ఆమె ఎమోషనల్ కనెక్షన్ వేరే అబ్బాయితో పెట్టుకుంది, అఫైర్ స్టార్ట్ అయిపోయింది. షీ లెఫ్ట్ ద కిడ్స్, లెఫ్ట్ ద హస్బెండ్ అండ్ ర్యాన్ అవే, వెళ్ళిపోయింది ఆ అబ్బాయితోని. ఈయన ఎంత పెయిన్ లో ఉంటాడు తెలుసా? సొసైటీకే చూపించాలా, చెప్పుకోవాలా, లేకపోతే అమ్మాయి వేసిన ఎలిగేషన్స్ ని అతను ఫేస్ చేయాలా? ఇప్పుడు ప్రాపర్టీస్ కామన్ ప్రాపర్టీస్ కాబట్టి ఇప్పుడు ఆ డివిజన్ టైంలో, సెపరేషన్ టైంలో ఈయన ఎంత యాంగ్జైటీలోకి వెళ్తాడు తెలుసా? నువ్వు పిల్లలే వద్దనుకుంటున్నావే, మరి పిల్లల్ని ఆయన పెంచాలా? పిల్లలు ఎవరి రెస్పాన్సిబిలిటీ, రైట్? సో ఈ డివోర్స్ కి రీజన్స్ ఎలా ఉంటాయంటే, గో బ్యాక్ టు యువర్ ఫస్ట్ ప్రామిసెస్. ఫస్ట్ మనం మ్యారేజ్ లోకి కానీ రిలేషన్షిప్ లో కానీ ఎంటర్ అయ్యేటప్పుడు మన ఫస్ట్ ప్రామిసెస్ ఏంటి, రైట్? ఓకే, నాకు ఈ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి అని అమ్మాయి క్లియర్ గా చెప్పగలగాలి, రైట్? చాలా మంది ఇప్పుడు ఏమవుతుంది తెలుసా, మ్యారేజ్ అయిన తర్వాత ఫినాన్సెస్ దగ్గర వస్తుంది. ఒకప్పుడు ఫినాన్సెస్ ఇష్యూ లేదు ఆడవాళ్ళకి, ఎందుకంటే మొత్తం ఫినాన్సెస్ హస్బెండ్ చూసుకునేవాడు, ఇల్లంతా ఆడపిల్ల చక్కదిద్దేది. ఇప్పుడు ఏమైంది, మనం కూడా ఈక్వల్ గా బయటకు వెళ్తున్నాం, సంపాదిస్తున్నాం. సో వాళ్ళు ఈక్వల్ గా వాళ్ళు కూడా హెల్ప్ చేస్తున్నారు. అది ఇట్స్ నాట్ దట్ నో హస్బెండ్ ఈస్ హెల్పింగ్ అన్న వాళ్ళు కూడా చేస్తున్నారు కొంతమంది, రైట్? సో ఇలా మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉన్న వాళ్ళతో ఏం ప్రాబ్లం లేదు. కానీ మ్యూచువల్ అండర్స్టాండింగ్ కాకుండా నెక్స్ట్ లెవెల్కి వెళ్తున్నారు చూసావా, ఆర్గ్యుమెంట్స్ దాకా వెళ్తున్నారు అని అంటే రీజన్ ఫైండ్ అవుట్ చేస్తే, నంబర్ 1 ఈస్ దే ఆర్ ఫిజికల్లీ టైర్డ్, ఫిజికల్ గా అలిసిపోతున్నారు. అది ఇంటి పని చేస్తూనో, పిల్లల్ని పెంచుతూనో, లేకపోతే ఇంకెవరు హెల్ప్ చేయలేకనో, ఒకళ్ళు టీవీ చూస్తూ ఉంటారు, ఇంకొకరేమో సింక్ లో గిన్నెలు దొమ్ముతూ అలసిపోతున్నారు, ఇల్లు కూడా తుడవాలి, బాత్రూమ్ లో కడగాలి, మీకు వచ్చిన వాళ్ళందరికీ చెయ్యాలి అంటే ఆ ఆడపిల్ల గదిలో ఏమైపోతుంటుందో తెలుసా? నన్ను ఎవడు పట్టించుకోవట్లేదు. అట్ ద సేమ్ టైం హస్బెండ్ కూడా
సపోజ్ హస్బెండ్ ఆఫీస్ లో ఏదైనా అవుతుంది, వాళ్ళకు కూడా చాలా సిచ్యువేషన్స్ వస్తాయి రాదా. ఈజీగా వాళ్ళు ఏం ల్యాప్టాప్ బ్యాగ్ వేసుకొని ఇంటికి వచ్చేరు. వాళ్ళకి అక్కడ జరిగే ఎమోషనల్ ట్రామా చాలా జరుగుతుంటుంది. హేళన చేస్తారు, నువ్వు ఇలా అంటారు, నీకు డ్రైవింగ్ రాదా అంటారు, నువ్వు ఎంత వేస్ట్ ఫెలో అని అంటారు, నీకు ఇది కూడా చేత కదా అంటారు, బాసెస్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. బోత్ ఆర్ గోయింగ్ త్రూ సంథింగ్, రైట్? ఎఫర్ట్స్ దాకా వెళ్ళకండి. ఏదైనా సరే కూర్చొని నైట్ ఒక 10 to 15 minutes టైం స్పెండ్ చేసుకోవాలా వైఫ్ అండ్ హస్బెండ్స్. పాపం వైఫ్స్ ఏమంటారో చెప్పనా, నేను మాట్లాడడానికి రెడీగానే ఉంటాను మేడం, కానీ మా ఆయన రిమోట్ లో టిక్కు నొక్కుంటూ ఉంటాడు, లేదా ఫోన్ చూసుకుంటుంటే అబ్బా చెప్పు అంటారు. దానికి ఇచ్చే టైం వారికి ఇవ్వచ్చు కదా. ఇవ్వాలి. హస్బెండ్స్ ఇదే అర్థం చేసుకోవాలి. ఒక 10-15 minutes సరిపోతుంది రాదా. వాళ్ళు ఎక్కువ ఏం కోరుకోరు వైఫ్స్. ఒక 10 నుంచి 15 నిమిషాలు కంప్లీట్ అటెన్షన్ కావాలి. దే డోంట్ వాంట్ షేర్డ్ స్పేస్ అంటే నువ్వు ఫోన్ చూసుకుంటూ నీకు చెవు పడేస్తానులే, లేకపోతే నేను రిమోట్ మార్చుకుంటూ చెప్పు నా. దే వాంట్ కంప్లీట్ అటెన్షన్ రాదా. వైఫ్స్ కి ఆ 10-15 minutes ఇచ్చేయచ్చు కదా. వాళ్ళు అందులో జడ్జ్మెంట్ చేయొద్దు. మొత్తం వాళ్ళు వెళ్ళబుచ్చాలి అనుకుంటారు, ఏవేవో అవుతుంటాయి, ఆఫీస్ లో ఏదో జరుగుతుంటుంది, పిల్లలు ఏదో చేసుంటుంటారు, లేదా ఏదో ఆర్గ్యుమెంట్ అయి ఉంటుంది, వాళ్ళకి హెవీ ఎమోషన్ మీతోనే షేర్ చేసుకోవాలంటుంది. మిమ్మల్ని నమ్మి మీ ఇంటి దాకా వచ్చింది, ఇంటి పేరు కూడా మార్చుకుంటోంది, రైట్? అలాంటి పిల్లని మళ్ళీ పంపించొద్దు. వచ్చేసింది కాబట్టి ఇక్కడ డీల్ చేసుకోండి అమ్మాయిని ఎలా చేసుకోవాలి అనేసి, రైట్? అట్ ద సేమ్ టైం హస్బెండ్ కూడా చెప్తాను, హస్బెండ్ కూడా ఆ పొద్దున సాయంత్రం దాకా సోల్ అలసిపోతుంది రాదా, ఫిజికల్లీ ఈవెన్ దే ఆర్ టైర్డ్. వైఫ్ అప్పుడు ఏం చేయాలంటే రాగానే మెయిన్ డోర్ ఓపెన్ చెయ్యంగానే, ఎవండి తెలుసా మీకు పిల్లలు ఈరోజు ఏం చేశారు, మీరు ఏం చేశారు, లెట్ దెమ్ కమ్ అండ్ సెటిల్ డౌన్. ఆల్రెడీ వాళ్ళ ఎమోషన్స్ హెవీగా ఉన్నాయి, పొద్దున్న సాయంత్రం దాకా వర్క్ చేసి ఆల్రెడీ ఏదో బాస్ అంటుంటాడు, వాళ్ళు లోపల సెల్ఫ్ ఎస్టీమ్ మీద తన్నుంటారు, ఏదో ఒకటి వాళ్ళ కాన్ఫిడెన్స్ డౌన్ లో ఉండుంటారు. ఇన్స్టెడ్ ఆఫ్ హెల్పింగ్ హ్యాండ్ ఇచ్చుకోండి ఒకరికొకరు పైకి లాగటానికి, అంతేగాని నీకు తెలుసా నా లైఫ్ ఇలా ఉంది, నువ్వు నాకు మాత్రం పిల్లల్ని వదిలి వెళ్ళిపోయావు, నువ్వు మాత్రం బాగుంటావు అంటే వాళ్ళకి ఎట్లా అనిపిస్తుంది అంటే, ఇంకో ఇల్లు ఉంటే బాగుండు, చిన్న ఇల్లు, నేను అక్కడ పారిపోవాలి ప్రశాంతత కోసం, రైట్? అంటే వైఫ్ అండ్ హస్బెండ్స్ ఇంకొంచెం డిసిప్లిన్డ్ గా ఉండాలి రాదా. 5-10 minutes ఆఫ్ కాన్వర్జేషన్, వాళ్ళకంటూ ఒక స్పేస్ ఇచ్చేయాలి హస్బెండ్స్ కి. నీకు తెలుసా ఇంకొకటి వెరీ కామెడీ థింగ్ చెప్తాను. హస్బెండ్ ఇంటికి రాగానే సైంటిఫికల్లీ ఇట్ ఈస్ ప్రూవ్డ్, రాగానే ఫస్ట్ వైఫ్ స్మైల్ చేయాలి, అవును, రైట్? ఇంకోటి ఏంటంటే ఆమె ల్యాప్టాప్ లో వర్క్ చేసుకుంటుందో లేకపోతే ఏదైనా వంటగదిలో గిన్నెలు తోముతుంది, హస్బెండ్ వచ్చిన విషయం కూడా తెలియదు అన్నట్టుగా ఈమె బిహేవ్ చేయొద్దు. గో అండ్ షో లాట్స్ ఆఫ్ అటెన్షన్ టు యువర్ హస్బెండ్. వాళ్ళకు కూడా అదే కోరుకుంటారు, లవ్ అండ్ కేర్ ఇవ్వడానికి రావట్లేదా మనకి? వెళ్ళి స్మైల్ ఇస్తూ ఏవండి వచ్చారా అని అనలేమా? 6 and 20 ఆర్ ద ఫార్ములా వీఆర్ ఫాలోయింగ్. రాగానే మన 6 or 20 అని అడుగుతాను. స్టార్టెడ్ ఫన్నీ, మేము ఫన్నీగానే స్టార్ట్ చేసాం ఇంట్లో. హస్బెండ్ రాగానే హగ్ హిమ్ లేదా కిస్ హిమ్. మనం ఇండియన్ సిస్టమ్ లో కిస్ రేంజ్ లో మనం వెళ్ళలేం కాబట్టి అట్లీస్ట్ హగ్ చేసుకోవచ్చు. కంబైన్డ్ ఫ్యామిలీ ఉన్నారనుకోండి, అట్లీస్ట్ యూ కెన్ టచ్ హిమ్. టచ్ లవ్ ద్వారానే మనం ఒకరికి తెలపగలము దట్ ఐ కేర్ ఫర్ యూ, ఐ లవ్ యూ. ప్రతిసారి ఆ వర్డ్స్ చెప్పక్కర్లేదు, యువర్ కేర్ అండ్ లవ్ విల్ బి షోన్. మేము రాగానే మా హస్బెండ్ ఫస్ట్ లో స్టార్టింగ్ లో నేను ఫస్ట్ వెళ్తాను జోక్ గా స్టార్ట్ చేసాం హగ్ చేసుకోవడానికి. ఫస్ట్ మా పిల్లలు నేను కాంపిటీషన్ లా స్టార్ట్ అయిపోయింది. తర్వాత మా ఆయనకు కొంచెం అనాయింగ్ గా ఉంటుంది, ఏంటి హగ్స్ ఏంటి రాగానే అని. నీకు ఒకటి చెప్పనా, రెగ్యులర్ గా చేసే కొద్ది 3 weeks 4 weeks తర్వాత ఇట్ బికేమ్ సో బ్యూటిఫుల్. అంటే ఆయనకి మాకు మీరంటే చాలా ఇష్టం, వీఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ యూ. మీరు ఎవడో వచ్చాడు అన్న స్ట్రేంజర్ గాడు వచ్చాడు కాకుండా మేము వెయిట్ చేస్తున్నాం మీకోసం అని ఎగ్జైట్మెంట్ చూపిస్తే మా ఆయన మొహంలో ఎంత సంతోషం చూస్తున్నాం తెలుసా రాదా. ఓ దిస్ ఈస్ అ సైకలాజికల్ థింగ్, దిస్ ఈస్ సో ఇంపార్టెంట్ ఇన్ రిలేషన్షిప్స్. డివోర్స్ దాకా తెచ్చుకొని ఏం చేసుకుంటాం తెలుసా, లోన్లీ. వి విల్ చూస్ లోన్లీనెస్ అగైన్. మళ్ళీ రైట్ పార్ట్నర్ దొరికే దాకా కూడా ఆ జర్నీ ట్రామా ఎంత భయంకరంగా ఉంటుందో తెలుసా రాదా. ఇట్స్ వెరీ పెయిన్ఫుల్. మరి ఆ స్టేజ్ కూడా తెచ్చుకోకుండా చిన్న టెక్నిక్స్ నాకు ఎక్కడన్నా వింటే కూడా ఈ చిన్న చేంజ్ తో ఇంత బెటర్ చేసుకోవచ్చు ఆ రిలేషన్షిప్. ఈ చిన్న 15 minutes ఆఫ్ ఆర్గ్యుమెంట్ తో ఎట్లా బంద్ చేస్తే తెలుసుకోవచ్చా. నేను ఎందుకు ఇంత చెప్తా అంటే రాదా, 5 years బిఫోర్ వెన్ ఐ వాస్ ప్రెగ్నెంట్, సెకండ్ ప్రెగ్నెన్సీలో ఉన్నాను, నాకు ఈ ఆర్గ్యుమెంట్స్ హ్యాండిల్ చేయటం తెలియలేదు. బికాజ్ నో బడీ టీచర్స్ అస్. స్కూల్లో కానీ కాలేజ్లో కానీ నేర్పరు, మన పెద్దవాళ్ళ నుంచి చూసే మనం నేర్చుకున్నాము, రైట్? సో ఐ వాజ్ ఇన్ సెకండ్ ప్రెగ్నెన్సీ అండ్ నాకు మా ఆయనకి ఆర్గ్యుమెంట్స్ అప్పుడు ఎలా హ్యాండిల్ చేయాలో తెలీదు.
సో అది ఎంత హీట్ ఆర్గ్యుమెంట్ లోకి వెళ్ళిపోయిందంటే నువ్వు నన్ను వదిలే వదిలేయ నా వర్డ్ రాగానే హౌ ఆర్ యూ రెడీ టు లీవ్ మీ? నేను నిన్ను కదా నమ్మి వచ్చాను, నువ్వు నన్ను ఎట్లా వదిలేపోదాం అని అనుకుంటున్నావు అంత ఈజీగా. సరే నేను కూడా డివోర్స్ ఇచ్చేస్తానని నువ్వు ఎందుకు అన్నావు అని ఆ పెయిన్ స్టార్ట్ అయ్యింది. మరి నేను ఎందుకు స్టార్ట్ చేయాలి ఆ వర్డ్? ఎస్ నో, నేను డివోర్స్ ఇచ్చేసే నేను ఎందుకు ఆ వర్డ్ అన్నాను? నేను అన్నప్పుడే కదా ఆపోజిట్ పార్ట్నర్ కి థాట్ వస్తుంది. ఇక్కడ నేను నోరు కంట్రోల్ పెట్టుకుంటే అయిపోయింది. బట్ ఈవెన్ దట్ వాస్ ప్రెగ్నెన్సీ పీరియడ్. దాని తర్వాత ఎపిసోడే నేను చాలా ఆలోచించేలా చేసిందిరా. చాలా ఆలోచించాను ఆ నైట్. నేను బాత్రూంలోనేమో నేను కూర్చొని ఏడుస్తున్నా. బికాస్ విత్ దిస్ ఫీలింగ్ మా ఆయన నన్ను వెళ్ళిపోమన్నాడు, మా ఆయన నాకు డివోర్స్ ఇచ్చేస్తా అన్నాడు అనేసి. దిస్ వాజ్ సో డీప్ పెయిన్ నాకు. బాత్రూమ్ లోపల నేను ఏడుస్తున్నా. అన్ఫార్చునేట్లీ మా ఆయన బయట కూర్చొని ఏడుస్తున్నాడు, బాత్రూమ్ బయట. ఈవెన్ హీ వాజ్ గోయింగ్ త్రూ సంథింగ్. నా పిల్లలు నా వైఫ్ నన్ను వదిలేస్తే ఇప్పుడు నా లైఫ్ ఏంటి? ఆయన డోర్ కొట్టి ఏమడిగారు తెలుసా? ఆఫ్టర్ 10 minutes ఆఫ్ క్రయింగ్, నేను ఆయన ఇద్దరం, ప్లీజ్ ఏం చేసుకోకు, బేబీని కూడా ఏం చేయకు ప్లీజ్, అదొక్కటి మాత్రం హెల్ప్ చేయం. ఇట్ వాజ్ మచ్ మోర్ పెయిన్ఫుల్. నాకు ఇంకా బాధ కలిగింది అది. నో, నేను అంత హర్ట్ చేసుకునే మనిషిని కాదు. ఐ వాంటెడ్ టు టెల్ ఇన్ దిస్. ఒకసారి డోర్ ఓపెన్ చేసి ఇద్దరం ఒక హగ్ చేసుకున్నామా. ట్రస్ట్ మీ రాదా, 2 minutes ఆఫ్ హగ్గింగ్ లో వి రిలీవ్డ్ ఆల్ దట్ డర్టీ ఎనర్జీ. ఆ హాఫ్ అన్ అవర్ 1 hour హీటెడ్ ఆర్గ్యుమెంట్ అంతా పక్కకెళ్ళి దిస్ ఈస్ వాట్ వీ వాంట్, ఇదే కదా కావాలి, ఇంత ప్రేమ, హగ్, నువ్వు అంటే నాకు ఇంపార్టెంట్, కొంచెం లవ్, కేర్, కైండ్నెస్, ఇదే కదా కావాలి రాదా. అది ఇవ్వడానికి మనకి ఎన్ని రోజులు అంటే అది కూడా డస్ ఇట్ కాస్ట్ ఎనీథింగ్? యా. సో డివోర్స్ దాకా వెళ్ళొద్దు. నేను ఆల్రెడీ డివోర్స్ ఇన్ రాదా. ఐ వాంట్ టు షేర్ దిస్ విత్ ద వ్యూవర్స్ ఆల్సో. చాలా మంది అనుకుంటున్నారు ఓ మస్తు మందిని చూసినామని. ఐ వాజ్ అ డివోర్సీ ఇన్ మై ఫస్ట్ మ్యారేజ్. రిపేర్ చేసుకోవడానికి, ఇంకొక మనిషిని నమ్మడానికి ఇట్ టుక్ మెనీ ఇయర్స్ ఫర్ మీ, రైట్? అందుకే నేను చెప్తున్నా, డివోర్స్ చూసి వచ్చాను కాబట్టి చెప్తున్నా, డోంట్ గో ఇన్ టు దాట్ పీరియడ్. ఈ లోపలనే మ్యారేజ్ మీడియేటర్స్ ఎలానో ఉన్నాం కదా, ఒక మనిషితో మాట్లాడితే అయిపోయే దానికి ఎందుకు ఆ లెవెల్ దాకా వెళ్ళడం చెప్పు. నిజంగా ఇంకా భరించలేము అన్నప్పుడు అది మీ లైఫ్, దానికోసం లైఫ్ ఎవరు సాక్రిఫైస్ చేసుకోకండి. అంతే, అందరి లైఫ్ లో ఒకటిగా ఉండవు కాబట్టి అడ్జస్ట్మెంట్ అనేది మనకి ఎంతవరకు సూట్ అవుతుందో అంతవరకు అడ్జస్ట్ అయ్యి, ఇంకా కాదు అన్నప్పుడు బయటికి రండి. బట్ ఎవ్వరు ఎటువంటి సూసైడ్ చేసుకోవద్దు. యా, హిట్టింగ్ దాకా వెళ్ళొద్దు. రిలేషన్షిప్స్ కొట్టుకునే దాకా వెళ్ళకండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.